క్లాస్ 5 యూనిట్ 1 ప్రజలు వనసలు. ఈ వీడియోలో మనం వనసలు మరియు వాటి ప్రభావాలు అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. ఇక్కడ రాజయ్య ఫ్యామిలీ ఉన్నారు. వారు కరువు కారణంగా రాజయ్య తన సొంత ఊరు గిద్దలూరు వదిలి చెన్నై వెళ్ళి అక్కడ పనులు చేయాలనుకుంటాడు. కానీ అతని సంపాదన కుటుంబ అవసరాలు సరిపోలేదు. అందువల్ల అతని భార్య, కొడుకు సీను కూడా చెన్నైకి వెళ్ళారు. కుటుంబంలోని వారందరూ పనిచేయడం మొదలుపెట్టారు. సీను కూడా పనికి వెళ్ళి పని చేస్తూ వచ్చాడు. దీని కారణంగా సీను బాల కార్మికుడిగా మారాడు. అంటే వలస ప్రభావంలో పిన్నను కొంతమంది బాల కార్మికునిగా మారే అవకాశం ఉంది. ఇది ప్రభావంలో ఒకటి. ఇంకొక కుటుంబాన్ని గమనిద్దాం. కుమార్ కొడుకు మధు ఉద్యోగ నిమిత్తం విదేశానికి వెళ్ళాడు. తన కుటుంబం సహాయం కోసం తన పిన్నను బాగా చదివించుకున్నాడు. మంచి ఇల్లు కట్టుకున్నాడు. పొలాన్ని కూడా కొనుక్కున్నాడు. కొంతకాలం తర్వాత సొంత ఊరికి తిరిగి వచ్చి హాయిగా జీవనం గడుపుతూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మధు కుటుంబం ఎంత హాయిగా జీవనం గడుపుతోందో. అంటే వలస ప్రభావం వల్ల ఒకరేమో బాల కార్మికుడిగా మారారు, ఇంకొక కుటుంబము హాయిగా జీవనం గడుపుతున్నారు. అంటే మంచి సౌకర్యాన్ని పొందినప్పుడు హాయిగా జీవనం గడుపుతూ ఉంటారు. ఇంకొంతమంది తాత్కాలికంగా వలస వెళ్తూ ఉంటారు. చూద్దాం, గమనిద్దాం. కొంతమంది కూలీలు ప్రకాశం జిల్లాలో పొగాకు కోసేదానికి వస్తూ ఉంటారు. నేను పొగాకు కూలీలు. ప్రకాశం జిల్లా ప్రధాన పంట పొగాకు. అందువల్ల అక్కడ రైతులకు కూలీలు అవసరం అవుతుంది. ఈ కూలీల కోసం పొరుగు జిల్లాల నుంచి కూడా కూలీలు వస్తారు. ఈ కూలీలతో పాటు వారి కుటుంబాలు కూడా వస్తాయి. ఆ కాలంలో పిన్నల్ని దగ్గరలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో చేరుస్తారు. వీళ్ళు ఆ పని దొరికినన్ని రోజులు మాత్రమే ఆ ప్రాంతంలో ఉంటారు. కాబట్టి కాలానుగుణంగా మాత్రమే వలస చెందుతారు. మరలా తిరిగి వాళ్ళ ప్రాంతానికి వెళ్తారు. కానీ ఆ కొద్ది రోజులు మాత్రం వలస వల్ల పిల్లల చదువు బాగా దెబ్బతినే అవకాశం ఉంది. మరి ఒక్కొక్కసారి వలసలు ఎక్కువ అధిక జనాభా అయినప్పుడు పట్టణాలకు విపరీతంగా వలసలు వచ్చినప్పుడు నివాసం ఉంచడానికి స్థలం ఉండదు. ఇక్కడ ఈ బొమ్మ చూడండి. ప్రజలు నివసించడానికి ఎంత ఇబ్బందిగా పడుతున్నారు. స్థలం లేక ఒకే ప్రాంతంలో ఎక్కువ మంది నివసిస్తూ సౌకర్యాలు లేకుండా ఉన్నారు. ఇటువంటి ప్రాంతాన్ని మురికివాడ అంటారు. వసతులు ఉండవు, జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. దాన్ని మురికివాడ అంటారు. అంటే పేద ప్రజలు అధికంగా నివసించే సౌకర్యాలు లేని ప్రాంతం అన్నమాట. ఈ మురికివాడ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిరా అంటే, పన్నెండు నుండి పట్టణాలకు విపరీతంగా వలసలు పెరగడం, పేదరికం, ఆర్థిక నియంత్రణ లేకుండా ఖర్చు చేసేయడం. మరి మురికివాడని ఎలా నివారించాలి అంటే, గ్రామీణ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వాలు కార్యక్రమాన్ని చేపట్టాలి. ఆ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు, సత్ఫలితాన్ని ఇచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, వలసలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నది బాబులు కుటుంబం. వీరు 2 సంవత్సరాలకు ముందు చనమా గ్రామం నుంచి విశాఖపట్నం వలస వచ్చారు. ఈ బాబులు మార్కెట్ యార్డ్లో పనిచేస్తూ ఉంటారు. ఆ రోజు వర్షం కారణంగా పిల్లలు ఇద్దరు అయినట్టు స్వప్న, మనోజ్తో ఇంట్లోనే ఉన్నాడు. కానీ ఆ రోజు కూలికి పోలేదు కాబట్టి జీవనం కష్టమవుతుంది. సంపాదన ఆ రోజు ఉండదు. అప్పుడు బాబులకి సొంత ఊరు గుర్తుకొచ్చింది. ఆ రోజుల్లో బాబులు తన పల్లెలో బంధువులు, స్నేహితులతో సంతోషంగా ఉండేవారు. ఒకరికొకరు కష్ట సుఖాన్ని పంచుకునేవారు. సంతోషంగా పొలం పనుల్లో వ్యవసాయ పనులు చేసుకునేవారు. దగ్గరలోని చెరువులో చేపను పట్టుకునేవారు. ఆ పరిస్థితులన్నీ గుర్తుకొచ్చాయి. చూసారా,
బాబును కుటుంబం వలస రావడం వల్ల మెరుగైందా? లేదు. ఒక్కోసారి వలస మెరుగు కోసం పోయినా కూడా అవి సత్ఫలితాలు ఇవ్వవు. అక్కడ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. కుటుంబ బడ్జెట్. ఇక్కడ మీరు ఒక వ్యక్తిని చూస్తున్నారు. అతని పేరు వీరయ్య. ఇతనికి ఎకరం పొలం ఉంది, 5 గేదెలు ఉన్నాయి. ఇతను పాలమ్ముతూ వ్యవసాయం చేస్తూ జీవనం గడిపేవాడు. ఇతను నెలకి 10,000 రూపాయలు సంపాదించేవాడు. ఇతనికి 2 పిల్లలు. వారు సతీష్, నిర్మల. వారు చదువుకుంటూ ఎప్పుడైనా వాళ్ళ నాన్న డబ్బు ఇస్తే దాన్ని దాచిపెట్టుకుంటూ ఉండిలో వేసుకుంటూ ఉండేవారు. వీరయ్య తన ఆదాయం ఖర్చుల వివరాలు లెక్క రాసుకుని భవిష్యత్ అవసరాల కోసం కూడా బ్యాంకులో డబ్బును దాచుకుంటూ ఉండేవాడు. ఇలా వీరయ్య కుటుంబం సాఫీగా జీవనం గడుపుతూ ఉంది. మరో కుటుంబం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటిది రాజేష్ కుటుంబం. రాజేష్ కునాయి పనులు చేస్తూ ఉంటాడు. ఇతను కూడా నెలకు 10,000 డబ్బులు సంపాదించేవాడు. ఇతను కొడుకు రవి. ఇతను డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఎవరైనా డబ్బులు ఇచ్చిన వెంటనే డబ్బును దాచుకోడు, దాని మొత్తాన్ని ఖర్చు పెట్టేస్తాడు. బ్యాంకులో డబ్బును దాచుకోవడము అటువంటిది ఏవి చేయడు. ఇప్పుడు 2 కుటుంబాలను గమనించారు కదా. ఒకటి వీరయ్య కుటుంబం, రెండవది రాకేష్ కుటుంబం. వీరిలో మీరు గమనించి చూస్తే ఇద్దరు ఆదాయము కూడా 10,000 రూపాయలు సంపాదిస్తారు. కానీ ఖర్చు పెట్టే విషయంలో అయితే వీరయ్య వాళ్ళు పొదుపుగా ఖర్చు పెట్టుకోవడం, దాచుకోవడం కూడా ఉండేది. అదే రాకేష్ ఫ్యామిలీలో లగ్జరీస్, విలాసానికి ఎక్కువ ఖర్చు పెట్టేసేవారినే కానీ దాచుకోవడం ఎటువంటి పరిస్థితులు 1 రూపాయి కూడా దాచుకునేవారు కాదు. ఇలా చేయడం వల్ల రాకేష్ కుటుంబం ఎప్పుడైనా సరే ఇబ్బందులు వచ్చినప్పుడు డబ్బులు ఉండవు, చాలా ఇబ్బంది పడి అప్పు చేయాల్సి వస్తుంది. అదే వేరే కుటుంబానికి దాచుకున్న డబ్బు వల్ల వారు దాన్ని వినియోగించుకోవచ్చు. కాబట్టి ఇవి తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటిది ఆదాయము ఖర్చుల గురించి తెలిపేటటువంటి పట్టికే కుటుంబ బడ్జెట్. కుటుంబ బడ్జెట్ అనేది ఆ కుటుంబం యొక్క ఆదాయం, వివిధ ఖర్చులను తెలిపే పట్టిక. ఈ కుటుంబ బడ్జెట్ వల్ల లాభాలు ఏమన్నా ఉన్నాయా అంటే, డబ్బును ఏ విధంగా ఖర్చు చేయాలో తెలుసుకొని ఏ విధంగా పొదుపు చేయాలో తెలుసుకోవచ్చు. అనవసర ఖర్చును తగ్గించుకొని డబ్బునని ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రతి కుటుంబానికి అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు అనేటివి ఉంటాయి. అవసరాలు అనేటువంటివి మనుషులు బతకడానికి కావలసిన కనీస సదుపాయాలు. ఇవి ప్రతి ఒక్కరికి మనిషికి అవసరం. వాటిలో ముఖ్యంగా ఉండడానికి చోటు, తినడానికి ఆహారం, మరియు ధరించడానికి దుస్తులు, గాలి, నీరు, ఇవన్నీ ప్రతి వ్యక్తికి అవసరమే. వీటికి మనం ఎంతో కొంత ఖర్చు చేయాలి. ఇంకొంచెం ఖర్చు చేయగలిగితే మన ఆదాయం కానీ బాగా ఉంటే సౌకర్యాలను మనం పొందవచ్చు. సౌకర్యాలు అంటే సుఖవంతమైన జీవనం గడపడానికి అవసరమైనవి. ఇప్పుడు ఉదాహరణకి ఇల్లు ఉంది, ఆ ఇంట్లో గదులు, వేరు గదులు ఉండేటువంటి ఇల్లు ఉంటే కొంచెం సౌకర్యవంతంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడానికి, పనుకోవడానికి కుర్చీలు, బెడ్లు ఇలాంటివి, ఏదైనా దాహం వేసినప్పుడు మామూలు నీళ్ళు కన్నా కొంచెం ఎండాకాలము పడవుతే జ్యూసులు అలాంటివి, ఎక్కడైనా వెళ్ళాలంటే బండి, స్కూటరు, వినోదం కోసం ఓ టీవీ, ఇలాంటివి ఉంటే వీటిని సౌకర్యాలు అంటాం. మనకు కొంచెం సుఖవంతంగా జీవనం గడపడానికి అవసరమైనటువంటివి. ఇక విలాసాలు అంటే ఎక్కువ ఖర్చుతో కూడినటువంటివి. వీటిని ఉపయోగించినప్పుడు ఎక్కువ సుఖవంతమైన జీవనం గడపచ్చు. ఉదాహరణకి 4 గదులు ఉండే ఇంటికన్నా చాలా బంగ్లాలాగా ఉండేటువంటి పెద్ద విశాలమైన ఇల్లు ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. రవాణాకి స్కూటర్, చిన్న స్కూటర్తో పాటు కారు, రకరకాల వాహనాలు,
టీవీ, చిన్న టీవీతో పాటు బాగా ఎల్ఈడి పెద్ద టీవీలు, హాయిగా ఉండడానికి ఏసీలు, ఇలా రకరకాల సౌకర్యాలు ఉండేటువంటి వాటిని మనం విలాసాలు అంటాం. ఇవి ఎక్కువ డబ్బుతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని. నెక్స్ట్ టాపిక్, మనబడి మన హక్కు. ఇక్కడ మీరు గమనిస్తున్నటువంటి వారు రమ్య, ప్రీతి. వీరు ఇద్దరు బంధువులు. ఈ రమ్య తండ్రి చెప్పును కుట్టుకుంటూ ఉండేవాడు. వీరు వేరు వేరు చోటన నివసించేవారు. ఒకరోజు ప్రీతి వారి నాన్న రమ్య వారి ఇంటికి వెళ్తాడు. రమ్య బడి మానేసిన విషయం గమనిస్తాడు. విషయం తెలుసుకొని ప్రీతి రమ్యను మళ్ళీ బడిలో చేరమని ప్రోత్సహించే విధంగా ఉత్తరం రాస్తుంది. అందులో బడిలో ఏ ఏ సౌకర్యాలు ఉంటాయి తెలుపుతుంది. అలాగే ప్రీతి వాళ్ళ నాన్న ఆ రమ్య వాళ్ళ నాన్నకి పిల్లలను పనిలో ఉంచుకోవడం నేరం, వారిని చదివించడం చాలా మంచిది అని కూడా తెలియపరుస్తాడు. ప్రభుత్వం చదువుకునే పిల్లల కోసం ఏ ఏ సౌకర్యాన్ని అందిస్తూ ఉందో ఒకసారి చూద్దాం. మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫామ్, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత నోట్ పుస్తకాలు, బ్యాగ్, షూలు, పౌనిక్ మాత్రలు, కంటి పరీక్షలు నెలకొకసారి, ఉపకార వేతనాలు, ఇవన్నీ కూడా పిల్లల కోసం అందిస్తూ ఉంది. కాబట్టి పిల్లలు ఖచ్చితంగా చదువుకునే హక్కును కలిగి ఉంటారు.